హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివాసమై పార్ట్ 12. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మెయిడ్ పూజ గది చూపించడంతో లోచనని తీసుకుని అటు వెళ్ళాడు. పూజ గదిలోకి అడుగు పెట్టిన లోచన బయటే ఆగిపోయిన అర్హన్ చేయి పట్టుకుని లోపలికి లాగి దండం పెట్టుకో అన్నట్టు చేతులు జోడించి కళ్ళు మూసుకోమన్నట్లు సైగ చేసింది. అర్హన్ నాకు ఇష్టం లేదు అన్నాడు విసుగ్గా. ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడికి మనం ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్తూనే ఉండాలి. మన కష్టాలు సుఖాలు చెప్పుకోవడానికి మన చుట్టూ ఎవరూ లేకపోయినా మన పక్కన ఆ దేవుడు ఉంటాడు. పెట్టుకోండి అని తనే అర్హన్ చేతులు జోడించి అర్హన్తో కలిసి దండం పెట్టుకుంటూ, స్వామి, నేను నా భర్త సంతోషంగా ఉండాలి. ఎలాంటి కష్టం ఎదురైనా మేం కలిసి ఎదుర్కోవాలి. మా మధ్య గొడవలు పాల మీద పొంగులా ఉండాలి, కానీ మా మధ్య ప్రేమ మాత్రం సంద్రంలో నీటిలా నిండుగా తరిగిపోకుండా పెరుగుతూనే ఉండాలి అని పైకే అర్హన్కి మాత్రమే వినిపించేలా ముక్కేసుకుని చెంపలు వేసుకుని అర్హన్ చెంపలు కూడా చిన్నగా కొట్టి ఒక పక్కగా ఉన్న కుంకుమ తీసుకుని ముందు అర్హన్కి పెట్టి తర్వాత ఆ కుంకుమ గిన్నెని అర్హన్ ముందు పెట్టి నాకు పెట్టు బావా అంది. అప్పటి వరకు లోచన చేస్తున్నదే అబ్బురంగా చూస్తూ తను అన్న మాటలని పదే పదే రిపీట్ చేసుకుంటున్న అర్హన్ అలా తన ముందు కుంకుమ పెట్టగానే అది తీసి లోచన నుదుటి మీద పెట్టబోతుంటే ఇక్కడ కాదు ఇక్కడ అంటూ పాపిటలో పెట్టమని సైగ చేయటంతో అలానే చేశాడు అర్హన్. కుంకుమ గిన్నె పక్కన పెట్టేసి పక్కనే ఉన్న గులాబీ పువ్వు తీసుకుని తలలో తురుముకుంది లోచన. ఇద్దరు బయటకు వచ్చేసరికి శారద వాళ్ళనే ఆశ్చర్యంగా చూస్తూ కనిపించింది. శారదని చూడగానే లోచన అర్హన్ వెనక్కి వెళ్ళిపోగా, మా ఏమైంది అన్నాడు అర్హన్ లోచన చేతిని పట్టుకుని. ఏం లేదు, టిఫిన్ చేద్దురు రండి, కావాలంటే తర్వాత రెస్ట్ తీసుకో అన్నారు ఆవిడ. అర్హన్ లోచన వంక చూశాడు. లోచన పొట్ట పట్టుకుని, నిన్న మధ్యాహ్నం తిన్నాను, అది కూడా నాకు ఇష్టం లేని బచ్చలి కూర పప్పు, చాలా ఆకలిస్తుంది అంది. మరి నాకు చెప్పాలి కదా, అప్పుడు రాగానే ఏదో ఒకటి తెప్పించేవాడిని కదా అన్నాడు డైనింగ్ టేబుల్ దగ్గరకు నడుస్తూ. మరిచిపోయా, ఈసారి చెప్తాను అంటూ నవ్వుతూ చెప్పింది. డైనింగ్ టేబుల్ దగ్గర తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు అర్హన్. అప్పటికే అక్కడ ఉన్న చక్రపాణి భార్యని మింగేసేలా చూస్తూ, ఎవరిని ఎక్కడ ఉంచాలో తెలీదా నీకు అని కోపంగా అడిగాడు లేచి నిలబడుతూ. తెలియదు కాబట్టే ఇంకా మీరు ఇక్కడ ఉండగలిగారు, ఏమాత్రం తడబాటు లేకుండా అన్నాడు అర్హన్. అర్హన్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అన్నాడు చక్రపాణి కోపంగా. పానీ, గంభీరంగా వచ్చింది రాజేశ్వరీదేవి వాయిస్. అప్పుడే ఫ్రెష్ అయి వచ్చినట్టుంది. డైనింగ్ టేబుల్ సెంటర్ టేబుల్ దగ్గర కూర్చుంది. రాజేశ్వరిని చూడగానే అర్హన్ చేతిని గట్టిగా పట్టుకుని తల దించేసింది లోచన. రాజేశ్వరి రావటంతో మౌనంగా కూర్చున్నాడు పాని. శారద వాళ్ళకి వడ్డించి అర్హన్కి పెట్టి లోచనకి పెట్టబోతున్న సమయంలో రాజేశ్వరి కోపంగా చూడడంతో ఆగిపోయింది. కానీ సర్వెంట్కి సైగ చేసింది వచ్చి పెట్టమని. సర్వెంట్ రాగానే చేత్తోనే ఆగిపోమ్మని సైగ చేసి లోచన ముందు ఉన్న ప్లేట్ పక్కకి జరిపేసి తన ప్లేట్లో ఉన్న వడ చక్కగా చట్నీలో అద్ది లోచన నోటి ముందు పెట్టాడు. నేను తర్వాత తింటాను బెదురుతూ అంది లోచన. నాకు కోపం తెప్పించక లోచన, చాలా గంభీరంగా అన్నాడు అర్హన్. అప్పటికి అతనికి చాలా కోపంగా ఉంది అక్కడ వాళ్ళ ప్రవర్తన చూసి. ఇప్పుడు లోచన కూడా తనకి వ్యతిరేకంగా తను చేసే పనిని వద్దు అంటుంటే ఇంకా కోపం వస్తుంది. అది మీకోసం మీ అమ్మగారు పెట్టారు, నా కోసం కాదు చిన్నగా గొనిగినట్టు అంది. లోచన అన్నది అర్థమయ్యి ఆ ప్లేట్ని అలానే పక్కకి తోసేసి మరో ప్లేట్ తీసి తనే స్వయంగా వడ్డించి
ఇది నీకోసం నేను వడ్డించింది, ఇప్పుడు తిను అని పెట్టాడు. ఈసారి మారు మాట్లాడకుండా తినేసింది లోచన. లోచనకి పెడుతూ తను తింటున్న అర్హన్ని చూసి ఆశ్చర్యపోవడం అక్కడ వాళ్ళ వంతయ్యింది. ఎవరి ఎంగిలి తినడు అర్హన్. ఇంకా వాళ్ళ అమ్మ తినిపిస్తున్నా ఒప్పుకోడు. అది ఇప్పటి అలవాటు కాదు, చిన్నప్పటి నుండి అంతే. ఎందుకో తను అందరిలోనూ స్పెషల్ అన్నట్లు ప్రవర్తించేవాడు. తన మనసులో ఏముందో ఒక పట్టాన ఎవరికీ చెప్పేవాడు కాదు. అసలు ఎవరూ అర్థం చేసుకోలేరు కూడా అర్హన్ని. ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు, వాళ్ళకి అర్థం కానట్టు. కానీ అతని ప్రవర్తన మాత్రం అంతు చిక్కని విధంగా ఉంది. లోచన తింటున్నంతసేపు కూడా తల పైకి ఎత్తలేదు. సైలెంట్గా తింటూనే ఉంది. తన పొట్ట నిండగానే చాలు అని చెయ్యి పెట్టేసింది. ఇంకా అర్హన్ తినేసి హ్యాండ్ వాష్ కోసం మెయిడ్ వంక చూశాడు. ఒక గాజు గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తెచ్చి ఇవ్వగానే హ్యాండ్ వాష్ చేసుకుని టవల్ తీసుకోబోతుంటే తన చున్నీ ఇచ్చింది లోచన తల ఎత్తకుండానే. అర్హన్ నవ్వుతూ చున్నీతో తుడుచుకుని రా అని లోచనని తీసుకుని హాల్లోకి వెళ్ళాడు. అయితే అదంతా చూస్తున్న శారద గారికి ఎందుకో లోచన చాలా నచ్చేస్తుంది. తన కొడుకు మొహంలోని సంతోషం లోచన వల్ల వచ్చిందని ఆవిడకు అర్థమవ్వగానే లోచనే తన కొడుక్కి కరెక్ట్ అనుకుంది. కానీ తన ఫీలింగ్స్ ఏవి కూడా బయటకు చూపించలేదు. కారణం, భర్త అప్పటికే కోపంతో పళ్ళు నూరుతుంటే అత్తగారి మనసులో ఏముందో ఆవిడకు అర్థం కాలేదు. అందుకే సైలెంట్గా ఉంది. రాజేశ్వరి హ్యాండ్ వాష్ చేసుకొని హాల్లోకి వచ్చేసరికి లోచన మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్నారు డిజైనర్స్. నేను లోచన బయటకు వెళ్తున్నాం అన్నాడు అర్హన్ తల్లిని ఉద్దేశించి. ఇప్పుడు అంత అర్జెంటుగా వెళ్ళాల్సిన అవసరం ఏముంది కన్నా? రాజేశ్వరి అడిగింది. షాపింగ్ కోసం అన్నాడు కూల్గా. మీరు వెళ్ళడానికి వీల్లేదు కన్నా. కావాలంటే మీకు కావలసినవన్నీ ఇంటికి వస్తాయి, కానీ మీరు వెళ్ళడానికి నేను ఒప్పుకోను అంది రాజేశ్వరీదేవి గంభీరంగా. ఎందుకు వెళ్ళకూడదు? అర్హన్ నొసలు ముడిచేసి అడిగాడు. ఇద్దరూ కలిసి వెళ్ళకూడదు, నువ్వు కావాలంటే వెళ్ళు అంది. తనతో కలిసి ఎందుకు వెళ్ళకూడదు? ఈసారి కోపం ధ్వనించింది అర్హన్ గొంతులో. మీడియా దృష్టిలో పెళ్లి జరిగింది నీకు ఇంకా స్వీటీకి. ఇప్పుడు నువ్వు ఇలా ఊరు పేరు లేని అమ్మాయిని అంటే ఒక గుర్తింపు లేని అమ్మాయి. మీడియాకి తెలియదు కదా తను ఎవరో. మీ ఇద్దరూ వెళ్తే పెళ్ళి జరిగి ఒక్కరోజు కూడా కాకుండానే మరో అమ్మాయిని వేసుకుని షాపింగ్లు గట్రా తిరుగుతున్నావు అని మీ మధ్య ఏదో సంబంధం ఉందని అడ్డమైన రాతలు రాస్తారు మీడియా వాళ్ళు. దానివల్ల నీకు తనకి వచ్చిన నష్టం ఏం లేకపోవచ్చు, కానీ ఈ ఇంటి పరువు మర్యాదలకి భంగం కలుగుతుంది. నా గొంతులో ఊపిరి ఉండగా ఈ ఇంటి పరువు మర్యాదలకి మచ్చ రానివ్వను. ఈ ప్రోగ్రాం షార్ట్అవుట్ అయ్యే వరకు మీరు కలిసి తిరగకపోవడం మంచిది అంది. అప్పుడు కళ్ళు మాత్రమే పైకెత్తి రాజేశ్వరీదేవి వైపు చూసింది లోచన. రాజేశ్వరీదేవి పెదవుల మీద గర్వంగా మెరుస్తున్న నవ్వుని చూసి చప్పున చూపులు దించేసి భయంగా అర్హన్ భుజం మీద చెయ్యి వేసింది. నీ ప్రాబ్లం అదే అయితే మీడియా కళ్ళకి చిక్కకుండా ఎలా బయటకు రావాలో నాకు తెలుసు. అండ్ మా పెళ్ళి గురించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రివీల్ చేయండి. నేను రంగంలోకి దిగితే మీకే నష్టం అన్నాడు. దాని గురించి నేను చూసుకుంటాను, కానీ 16 రోజుల పండగ అయ్యే వరకు మీరు బయటకు వెళ్ళకూడదు. సంప్రదాయాలంటూ కొన్ని ఉంటాయి కదా అంది. ఎలా అయినా వాళ్ళు బయటకు వెళ్ళటం ఆపాలి అన్నట్టు. మరి ఇప్పుడు అర్హంత్ ఏం చేస్తాడో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.